నమస్తే. చార్ధామ్ యాత్ర 2026 శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే రారాజు వంటి కైలాస యాత్ర నిర్వహించడంలో అగ్రగామిగా నిలిచిన సంస్థగా మనందరికీ తెలుసు. మంచు కొండల్లో చార్ధామ్ యాత్ర ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే పరమ పావన యాత్ర. కష్టతరంగా భావించే చార్ధామ్ యాత్రను సులభ మార్గంలో చేసే నియమ నిబంధనలు, బెస్ట్ సీజన్, ఎలా వెళ్ళాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పూర్తి విషయాల్ని మనతో పాటు పంచుకోవడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి కృష్ణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. హలో. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్టూడియో. గెట్ టుగెదర్ ఏవి ఇప్పుడు చూద్దాం. అత్యద్భుత సాహసోపేత కైలాస మానస సరోవర యాత్ర 2026కు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి అంకురారోపణం. ఇటీవల మే నెల 10వ తేదీ హైదరాబాద్ నగరం పరమ పవిత్రమైన కైలాస యాత్రకు సిద్ధమైన 1500 మంది సంకల్పానికి ప్రధాన వేదికయ్యింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనే కైలాస మానస సరోవర యాత్ర ఈ అశ్వ సంవత్సరంలో చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం లభిస్తుందని పురాణ కథనం. ఈ 2026వ సంవత్సరం ఆ పురాణాలలో చెప్పిన అశ్వ సంవత్సరం. ఈ అరుదైన సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుంచి కూడా తరలివచ్చిన సుమారు 1500 మంది యాత్రికులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారథ్యంలో కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమయ్యారు. వీరంతా మే, జూన్ నెలలో కైలాస యాత్రకు బయలుదేరుతుండగా ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఈ కైలాస యాత్ర కోసం ప్రత్యేక సమూహాలు, బ్యాచ్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయాణాలకు ముందస్తుగా జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు యాత్రికులకు సాదర స్వాగతం పలుకుతూ ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని, అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గమని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు, ఆధ్యాత్మిక శిఖరం బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి ఘనాపాటి గారు, హరికథా చూడామణి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ గారు, విశాఖపట్నం నుండి ప్రముఖ దేవి ఉపాసకులు శ్రీ శ్యామలానందనాథ గారు, ఇప్పటికే 9 సార్లు కైలాస యాత్ర చేసిన శ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు తమ తమ అమూల్య ఆధ్యాత్మిక ప్రవచనాలతో యాత్రికుల్లో భక్తిభావాన్ని నింపారు. వందితో కైలాస యాత్ర జీవితకాలపు అత్యున్నత అనుభవమని వారు ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గాయత్రి టూర్స్ నిర్వాహకులు యాత్రికుల సౌకర్యార్థం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాత్రా కిట్లను అందజేయడమే కాకుండా వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఒక ప్రత్యేక యోగా క్లాసు నిర్వహించారు. దీర్ఘకాలం నుండి యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ సమూహంలో ప్రతిరోజు ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2025వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసిన యాత్రికులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి యాత్రా అనుభవాలు గుర్తు చేసుకుని ఈ ఏడాది యాత్ర చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ కుమార్ శర్మ గారు యాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ పూర్తిగా దిశానిర్దేశం చేశారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయమైన విందు భోజనాన్ని స్వీకరించారు. ఇదే రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం కావడంతో యాత్ర చేస్తున్న మహిళా యాత్రికులను తమ సొంత కుటుంబ సభ్యులుగా, మాతృమూర్తులుగా భావించి అందరికీ చీరా, సారెలు, పసుపు, కుంకుమలతో ఘనమైన ఆత్మీయ సత్కారం అందజేశారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కైలాస యాత్ర నిర్వహణలో దశాబ్దాల అనుభవం, యాత్రికుల ఆనందమే తమ ధ్యేయంగా పనిచేసి ద బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా అవార్డు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రల నిర్వహణలో ఈ కార్యక్రమం ద్వారా
మరోసారి తన అగ్రస్థానాన్ని చాటుకుంది. అన్ని యాత్రలు రాజు వంటి యాత్రలే కావచ్చు, కాని కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రారాజు వంటి యాత్ర. శివనామ స్మరణతో, భక్తి విశ్వాసాలతో ఆ కైలాసనాథుని దర్శనానికి అందరూ ఒక్కసారి సంకల్పించి సిద్ధమయ్యారు. కైలాస యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అని, శ్రీ గాయత్రి టూర్స్ అంటేనే కైలాస యాత్ర అని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి నిరూపించుకుంది. మనం ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే కైలాస యాత్ర చేద్దాం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుదాం. చార్ధామ్ యాత్రకి ఇది బెస్ట్ సీజన్. అలాగే ఇది ఏ మాసం వరకు ఉంటుంది, ఎలా చేయొచ్చు, దాని విశేషాలు మాకు తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ. సో ఈ చార్ధామ్ యాత్ర మనం అనుకున్నట్టే చాలా కష్టంతో కూడుకున్న యాత్ర అండి. సో దాన్ని మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే స్నోఫాల్ పడినా కూడా చాలా సులభంగా మా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మేము మంచి దర్శనాలు చేయించి దగ్గరుండి మా పేరెంట్స్ లాగా చూసుకుంటామని చెప్పి నేను ముందు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అది మేము మాట నిలబెట్టుకున్నామని చెప్పి చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాము. అండ్ వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్కి అంటే తినకుండానే కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉందండి మాకు. సో ఈ చార్ధామ్ యాత్ర మనకి ఈ ఏప్రిల్ నుంచి మొదలైంది. కాకపోతే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 6 నెలలు కూడా మనకి చార్ధామ్ యాత్ర అందుబాటులో ఉంటుంది, అందరూ వెళ్ళొచ్చు. కాకపోతే 6 నెలలు భక్తులతో పూజించబడి రిమైనింగ్ 6 నెలలు దేవతలతో పూజించబడే ఏకైక ప్రదేశం, ఏకైక ధామ్ ఈ చార్ధామ్ అన్నమాట. సో మే, జూన్, జూలై అంతా బాగానే ఉంటుంది. కొంచెం ఆగస్ట్, సెప్టెంబర్లో కొద్దిగా వర్షాలు ఉంటాయండి, కానీ ఈసారి అవి కూడా ఉండవని చెప్పి అంటూ ఉన్నారు. సో ఈ 6 మంత్స్ కూడా హ్యాపీగా దర్శనాలకు వెళ్ళొచ్చండి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న టూర్ ఆపరేటర్ ఉంటారు చూసారా, మీ సెలెక్ట్ చేసుకున్న టూర్ ఆపరేటర్ వల్లే మీ యాత్ర కష్టమో, సుఖమో, నష్టమో అని ఉంటుంది మేడం. సో వైజ్ డెసిషన్ తీసుకోండి. అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోనే అని చెప్పట్లేదు నేను, ద బెస్ట్ ట్రావెల్ ఏజెంట్ని వెతుక్కొని మీరు కంఫర్ట్ జోన్స్ చూసుకొని మీరు యాత్ర చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మేడం. అలాగే సార్, చార్ధామ్ యాత్ర అనగానే ఏమేం థింగ్స్ క్యారీ చేయాలని క్వశ్చన్ ఉంటుంది. సో మీరు ఏం క్యారీ చేయాలో చెప్తారా? సో తప్పకుండా. సో యాక్చువల్లీ మనకి చార్ధామ్ యాత్ర 12 రోజులు కొనసాగుతుంది. సో ఈ 12 డేస్కి సరిపోయే బట్టలు పెట్టుకోవాలి. అది కూడా ఏంటంటే హెవీ జీన్సెస్ అవి కాకుండా కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి పెట్టుకుంటే మనకి క్యారీ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో వాటితో పాటు ఒక విండ్ ప్రొటెక్షన్ అంటే లైక్ చలిని తట్టుకోగలిగిన ఒక జాకెట్ పెట్టుకోవాలి. మళ్ళీ జాకెట్స్ కాదండి, జాకెట్ ఒక్కటే. సో అంటే మల్టిపుల్ అయ్యేసరికి మనకి వెయిట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఒక జాకెట్ పెట్టుకోవాలి అండ్ వెరీ లైట్ వెయిట్ ఉన్న రెయిన్ కోట్స్ పెట్టుకోవాలి. అండ్ అవి కూడా మనకి కేదార్నాథ్ దగ్గర, యమునోత్రి దగ్గర దొరికేస్తాయి. 100 రూపీస్ 200 రూపీస్ పెట్టి తీసుకుంటే సరిపోతుంది. అండ్ షూస్ అండి, మెయిన్గా మనం చాలా నడిచేది ఉంటుంది. సో ఈ నడిచే ప్రక్రియలో మనం మంచి షూ ఉండాలి, కొంచెం గ్రిప్ ఉన్న షూ ఉండాలి. అండ్ ఒక 5-6 పేర్స్ ఆఫ్ సాక్సెస్ పెట్టుకోవాలి. అండ్ ఒక థర్మల్స్ పెట్టుకోవాలి, చలి చాలా ఉంటుంది. సో ఇవన్నిటితో పాటు మీరు రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ ప్లస్ ఈ డోలర్స్, పెయిన్ కిల్లర్స్ అన్నీ కూడా పెట్టుకుంటే సో చాలా సులభంగా అయిపోతుంది మేడం యాత్ర. అలాగే అక్కడ వచ్చిన యాత్రికులకి సార్ అంటే ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు? అంటే వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలా, మీరు పర్టికులర్గా ఏమైనా లైవ్ కిచెన్స్ లాంటివి ఉంటాయా? తప్పకుండా. ఎస్. సో యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్ర ప్రజలకి ఫుడ్ అండి, మనం ఎన్ని పిజ్జాలు, బర్గర్లు తిన్నా కూడా ఇంటికి వచ్చి ఒక్క ముద్ద అన్నం తింటే ఆ తృప్తి వేరే ఉంటుంది అనమాట. సో మేము చల్లని ప్రాంతం, హిమాలయాల పర్వతాల మధ్యలో వేడి వేడి తెలుగు భోజనం మేడం. ట్రస్ట్ మీ, అసలు ఎలా అంటే మనం ఈసారి స్పెషల్గా మార్నింగ్ బయట లైక్ లైవ్ కిచెన్ ఒకటి పెట్టడం జరిగింది. సో లైవ్ అనమాట, దోశలు వేస్తూ మనం ఇక్కడ హోటల్స్లో ఎలా అయితే దోశలు ఇంట్లో అమ్మ దోశలు ఎలా అయితే వేస్తారో అలా దోశ, ఉప్మా, పెసరట్టు ఇవన్నీ కూడా వేసి సో మన కస్టమర్స్కి ఎక్కడ కూడా అంటే మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫుడ్ దగ్గర కానీ అకామిడేషన్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు మేడం. అంటే ఇంత పెద్ద యాత్ర చేయాలి అంటే మెయిన్ 2 థింగ్స్ అండి. ఒకటి కంటి నిండా నిద్ర ఉండాలి, 2 కడుపు నిండా ఫుడ్ ఉండాలి. ఇవి 2 మాత్రం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ద బెస్ట్ ఇస్తాం మేడం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్ డే అంటే కేదార్నాథ్ దర్శనం అయ్యి కిందికి వచ్చాక అంటే మనం కేదార్నాథ్ పైన మనం ఫుడ్ ప్రొవైడ్ చేయము. సో కొంచెం అంటే మ్యాగీలు, పరోటాలు ఇవే ఉంటాయి. సో చాలా ఆకలితో ఉంటారని చెప్పి మా కిచెన్ టీము పెళ్లి భోజనం ప్లాన్ చేసాం మేడం మేము. అంటే అన్ని వెరైటీస్ అనమాట, ఒక 9 వెరైటీస్ ఆఫ్ ఫుడ్. సో అసలు ఆ చల్లంటి ప్రదేశంలో ఆ వేడి వేడి ఫుడ్ తింటూ వాళ్ళు మాకు ఇచ్చిన అభినందనలు అసలు లైఫ్ లాంగ్ మర్చిపోం మేడం మేము. ఎస్.
అలాగే సార్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ యాత్ర చేయకూడదు, అలాగే పర్టికులర్గా దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? మేడం, ఈ చార్ధామ్ యాత్రకి ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ప్లస్ ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి మనకి కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆస్మా ఇలాంటివి ఉంటే కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అంటే చెయ్యొద్దు అని చెప్పండి మేడం నేను, కానీ మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మేమేం చేస్తాము అంటే, సో వన్స్ మాకు ఒక కస్టమర్ బుకింగ్ అయ్యాక, సో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న కస్టమర్స్ ఎవరైనా ఉండుంటే వాళ్ళకి మేము ఒక యోగా మాస్టర్ని హైర్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీడే మార్నింగ్ మాకు జూమ్ క్లాసెస్ అవుతాయి, యోగా క్లాసెస్ అవుతూ ఉంటాయి. అంటే ఇది కైలాష్ మానస్ సరోవర్కి ప్లస్ చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళందరికీ కూడా మేము జూమ్ లింక్ పెట్టడం జరిగింది. సో మా యోగా మాస్టర్ లైక్ శివప్రసాద్ గారు, ఆయన చెన్నైలో ఉంటారు. సో ఆయన మా ప్రతి ఒక్క యాత్రికుడికి కూడా మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఈ లంగ్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్, ఈ యోగాసనాలు అన్నీ చేపించి మేము యాత్రలోనే కాదు బుకింగ్ అయినప్పటి నుంచి కూడా మా కస్టమర్కి మెంటల్గా, ఫిజికల్గా ద బెస్ట్ సపోర్ట్ ఇచ్చి యాత్రను అయితే కంప్లీట్ 100% పరిపూర్ణం చేస్తాం మేడం. ఓకే. అండ్ అలాగే చార్ధామ్ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ గురించి కూడా తెలియజేస్తారు. తప్పకుండా మేడం. ఈ చార్ధామ్ మనము మ్యాప్లో ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చండి. సో మనం ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు హైదరాబాద్ అనుకుంటే మనము హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ వెళ్తాము. సో ఢిల్లీ టు హరిద్వార్ వెళ్తాము. హరిద్వార్లో కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ అంటే మానసాదేవి, చండీదేవి టెంపుల్స్ దర్శించుకుంటాము, గంగా హారతి చూసుకుంటాము. అక్కడి నుంచి బార్కోట్ వెళ్తాము, అంటే యమునోత్రి వెళ్తాము. యమునోత్రి నుంచి మళ్ళీ ఉత్తరకాశీ వస్తాము. ఉత్తరకాశీలో మనము కాశీ విశ్వనాథ్ స్వామి ఉంటాడు మేడం. సో మనకి ఈ భారతదేశంలో 3 కాశీలు ఉన్నాయండి. ఒకటి వారణాసి, ఒకటి ఉత్తరకాశీ, ఇంకొకటి గుప్తకాశీ. మన వారణాసి యూపీలో ఉంటే ఈ ఉత్తరకాశీ, గుప్తకాశీ రెండు కూడా మనకి ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. సో ఈ చార్ధామ్ యాత్రలో మనం ఆ 2 ప్లేసెస్ కూడా చూసుకుంటాము. 2 చోట్ల కూడా మనం కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటాము. అయిపోయినాక మనము గంగోత్రి వెళ్తామండి. సో గంగోత్రి లైక్ మన గంగమ్మ ఉద్భవించిన ప్రదేశం, అది చాలా అద్భుతంగా ఉంటుంది రోడ్. సో మనం వెళ్ళి గంగమ్మని దర్శనం చేసుకొని సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఉత్తరకాశీ వచ్చేసి అక్కడి నుంచి మనం సోంప్రయాగ్ వెళ్తాం, గుప్తకాశీ వెళ్తామండి నెక్స్ట్. సో ఇది కేదార్నాథ్ వెళ్ళడానికి మనం గుప్తకాశీలో స్టే చేయాల్సి వస్తుంది. సో మనం గుప్తకాశీ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 2 గంటలకే మన కస్టమర్స్ అందరినీ కూడా లేపేసి సో మనము సోంప్రయాగ్ బయలుదేరుతాం అనమాట. సో సోంప్రయాగ్ బయలుదేరినాక అక్కడి నుంచి గౌరీకుండ అనే ప్లేస్కి మనం లోకల్ జీప్స్లో వెళ్ళాల్సి వస్తుంది. సో లోకల్ జీప్స్లో వెళ్ళాక మనం గౌరీకుండ ఏంటంటే కేదార్నాథ్కి బేస్ క్యాంప్ మేడం. సో కేదార్నాథ్కి బేస్ క్యాంప్ నుంచి అక్కడి నుంచే మనకి ట్రెక్కింగ్ 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. అండ్ గుర్రాల మీద వెళ్ళొచ్చు, డోలీల మీద వెళ్ళొచ్చు. ఇవన్నీ ఏర్పాట్లు కూడా మేడం మనమే చేస్తాం. ఒక పర్సన్ నార్మల్గా యాత్రకి వెళ్ళాలనుకోండి, ఆ లైన్లో అంటే డోలీ బుకింగ్ లైన్లోనే 2 గంటలు టైం పడుతుంది మేడం. ఒక లైన్లో నుంచి చూడసరికి అక్కడ వెయిట్ తీసుకుంటారు, ఇంకొక లైన్ దగ్గర లైక్ ఒక 1 కిలోమీటర్ లైన్ ఉంటుంది. సో మనకి ఇవన్నీ ఏమి ఉండవు. మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో వచ్చిన వాళ్ళకి అక్కడ ఒక 5 నిమిషాల నుంచి ఉంటే చాలు. అవన్నీ డోలీలు అలాట్ చేయడము, హార్సెస్ అలాట్ చేయడం అన్నీ కూడా మేము దగ్గరుండి ఇన్స్టాంట్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మనం పైకి కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి, మనం స్టే కూడా మేడం టెంపుల్కి దగ్గరలో ఇస్తామన్నమాట. అంటే అలా హోటల్ నుంచి బయటికి రాగానే మనకి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. చాలా అందమైన ప్రదేశం మేడం. అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట చూడ్డానికి. సో మనం దర్శనం ఆ రోజు రాత్రి మనం అక్కడే స్టే తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ 4 గంటలకి స్పెషల్ దర్శనం చేపిస్తాం మేడం మనము. అంటే లైన్లో నుంచి ఉంటే 4 గంటలు అవ్వచ్చు, 5 గంటలు అవ్వచ్చు. మనం ఇందాక టెస్టిమోనియల్స్లో చూసాం. సో ఆ దర్శనాలు అంటే ఎంత అద్భుతంగా అయ్యాయి అంటే అందరికీ కూడా అట్లా మనము స్వామివారిని కళ్ళతో చూడకపోవడమే కాకుండా చేతులతో ముట్టుకోవచ్చు మేడం. మార్నింగ్ టైంలో స్పర్శ దర్శనం అంటారు. సో ఆ దర్శనాలు కూడా నేను దగ్గరుండి ప్రతి ఒక్కరికి, అంటే మా తల్లిదండ్రులకి నేను దగ్గరున్నప్పుడు నేను ఎలా అయితే నేను దర్శనాలు చేపిస్తానో అలానే సేమ్ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చాలా హ్యాపీ టీయర్స్తోని బయటికి రాగానే నన్ను కౌగిలించుకొని మా జన్మ ధన్యమైందమ్మా మీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో అంటుంటే మేడం ఎంత హ్యాపీనెస్ అంటే అసలు మేము పడ్డ కష్టం అంతా, మేము ట్రెక్కింగ్ది అంత కష్టం కూడా పోయింది మేడం సీరియస్లీ. అండ్ ఫుడ్ తినాలి కూడా అనిపించలేదు. చాలా కడుపు నిండిపోయింది, చాలా సంతోషంగా, అసలు అది మాటల్లో చెప్పలేనిది మేడం. సో మనం కేదార్నాథ్ దర్శనం అయిపోయాక మళ్ళీ కిందికి వచ్చేసి అక్కడి నుంచి పిప్పల్కోటి అనే ప్లేస్కి వెళ్తామండి. సో పిప్పల్కోటి నుంచి మనం నెక్స్ట్ డే బద్రీనాథ్ వెళ్తాం. సో బద్రీనాథ్ ఏంటంటే మన శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ భూలోకం మీద కాళ్ళు మోపిన ప్రదేశం అనమాట. సో మనం ఆ ప్రదేశాన్ని కూడా చూసుకుంటాము. దాని పక్కనే బ్రహ్మ కపాలం అనే ఒక ప్లేస్ ఉంటుంది, పిండ ప్రదానాలు చేస్తారు.
మనం అందరికీ కూడా మొన్న పిండ ప్రదానాలు చేసుకున్నారు మన వాళ్ళు. సో అది అయిపోయాక అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో మానా విలేజ్ ఉంటుందండి. సో మానా విలేజ్ ప్రత్యేకత ఏంటి అంటే మనకి సరస్వతి నది పుట్టిన ప్రదేశం అది. అండ్ మనకి వ్యాసుడు వినాయకుడు కలిసి మహాభారతం లిఖించిన చోటు అది. సో ఆ వ్యాస గృహ కూడా ఉంటుంది, మనం అది కూడా దర్శించుకుంటాము. ప్లస్ మనకి మహాభారతం అనంతరం పాండవులు అందరూ కలిసి స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళిన ప్లేస్ కూడా మానా విలేజే. సో రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అది ఇండియాస్ లాస్ట్ విలేజ్ ఉండేది. సో లాస్ట్ 2 years బ్యాక్ నుంచి దాన్ని ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అని పిలుస్తున్నారు. సో అక్కడ ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ అని ఒకటి ఉంటుంది. మన యాత్రికులు అందరూ సరదాగా వెళ్ళి అక్కడ అందరూ కలిసి టీ తాగేసి ఫోటోలు దిగి చాలా చాలా ఆనందంగా. సో మనం అక్కడ నుంచి మళ్ళీ పిప్పల్కోటి వచ్చేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ హరిద్వార్ బయలుదేరిపోతాము. మళ్ళీ అక్కడ నుంచి ఢిల్లీ వచ్చేస్తాము. ఫ్లైట్ టికెట్స్ ఉన్న వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేస్తాము. ట్రైన్ టికెట్స్ ఉన్న వాళ్ళని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేస్తాం మేడం. దిస్ ఈజ్ హౌ ద 12 days గోస్ ఆన్. ఓకే. సో సార్ మీరు అన్నారు లైక్ హార్సెస్ త్రూ వెళ్తారు, డోలీ త్రూ వెళ్తారు అంటారు. అండ్ ఇన్ కేస్ నడవాలి అనుకునే వాళ్ళకి ఎంత మేర నడవాల్సి ఉంటుంది మేడం? ఇది 16 కిలోమీటర్లు మనం నడవాల్సి వస్తుందండి. 16 కిలోమీటర్స్ కూడా నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ ఉండదు. చాలా ర్యాంపులు ఉంటాయి, అప్స్ ఉంటాయి. అంటే దిగేటప్పుడు కొంచెం ఈజీ ఉంటుంది, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మేడం. ఎంత కష్టం ఉంటుంది అంటే నేను వెళ్ళగలుగుతానా అని అనిపిస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఒక్కసారి కళ్ళు మూసుకొని హరహర మహాదేవ్ అనుకుంటే మేడం అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటే అసలు తెలియని కాస్మిక్ ఎనర్జీ ఉంది మేడం. ఆ ల్యాండ్లోనే, ఆ కేదార్నాథ్ పర్మిసెస్లోనే మనం అసలు కాలు మోపితే చాలు, అంటే మనం చేయగలుగుతామా అనుకున్న మనమే ఆటోమేటిక్గా కాలు నొప్పులు ఇవన్నీ అన్ని నొప్పులు అవుతాయి మేడం. బట్ వన్స్ మనం దర్శనం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. వన్స్ ఆ టెంపుల్ని కానీ మనం ఆ వెనకాల మంచు కొండల్లో టెంపుల్ని చూస్తే చాలు మేడం, మొత్తం మన సోల్ వెళ్ళిపోద్ది బయటికి. ఎంత హ్యాపీ అంటే పెయిన్ కిల్లర్స్ అవసరం లేదు, మనకి ఆకలి వేయదు, మనకి రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పి గుర్తురాదు. అసలు ఒక మంచి ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మేడం. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి కేదార్నాథ్. ఓకే. ఇది ఏ ఏజ్ వాళ్ళకి కూడా చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. చిన్న ఒక మంత్రం త్రూ. దట్స్ ఇట్ మేడం. హర హర మహాదేవ్ చాలు మేడం, వెళ్ళిపోవడం. దట్స్ వండర్ఫుల్ అండి. అలాగే ఈ మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపు నుంచి ఇంకా ఏ యాత్రలకి మీరు ప్రొవైడ్ చేస్తారు మేడం? మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు కైలాష్ మానస్ సరోవర్, యాక్చువల్లీ మనకి కైలాష్ మానస్ సరోవర్కి మనకి ఈసారి 1000 బుకింగ్స్ అయ్యాయి. సో చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాము. సో కైలాష్ మానస్ సరోవర్, చార్ధామ్, అమర్నాథ్, నేపాల్ ముక్తినాథ్ యాత్ర, శ్రీలంక రామాయణం యాత్ర, ఇలా చూస్తూ ఉంటే యాక్చువల్లీ ఇవే యాత్రలు కాదు మేడం. ఈ భూప్రపంచం మీద ఎక్కడ ఏ దేవస్థానం ఉన్నా ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా మా దగ్గరికి వస్తే మేము దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి అండ్ రూట్ మ్యాప్ గీసుకొని ఐటినరీస్ ప్రిపేర్ చేసి మేము వాళ్ళని గమ్యస్థానాలకి చేర్చి ఎంత సురక్షితంగా తీసుకొని వెళ్ళామో అంతే సురక్షితంగా రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను మేడం. ఎస్. అండ్ సార్ ఇప్పటి వరకు మీరు ఫస్ట్ బ్యాచ్తో వెళ్ళొచ్చాను అని చెప్తున్నారు. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకా మాకు తెలియచేస్తారా? తప్పకుండా మేడం. అసలు అంటే ఈ బ్యాచ్ నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను మేడం, కానీ ఈసారి ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నాకు చాలా స్పెషల్ అండి. ఎంత స్పెషల్ అంటే ఈ బ్యాచ్లో చిన్నపిల్లలు వచ్చారు, ఇందాక మనం టెస్టిమోనీస్లో చూసుకున్నట్టు పెద్దవాళ్ళు వచ్చారు, 72, 73 ఏజ్ వాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు, అండ్ మిడిల్ ఏజ్ వచ్చారు, కపుల్స్ వచ్చారు. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటాం మేడం మనం. సో ఈ డిఫరెంట్ మెంటాలిటీస్ ఆఫ్ పీపుల్ అందరు ఒక దగ్గరకు వచ్చి, అంటే మనమే వాళ్ళకి సోర్స్ అంతా మనమే అక్కడ హిమాలయాస్లో. సో అందరు ఒక్కొక్కటి చెప్తూ, అంటే అందరు ఐడియాస్ తీసుకొని ద బెస్ట్ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి ద బెస్ట్ అయితే మేము ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ థింగ్ ఈ బ్యాచ్లో నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికిందని చెప్పి నేను చెప్పుకుంటాను మేడం. అంటే వెళ్ళే ముందర అందరూ, అంటే నేను మన యాత్రికులు అందరూ కూడా ఈ 12 days మనం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ 12 days ట్రావెలింగ్లో అంతా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే ఫస్ట్లో కోపడ్డ వాళ్ళే లాస్ట్లో నాన్న మీరు నా కొడుకు లాంటి వాళ్ళు, సో మా కొడుకులేని లోటు చూసాము, చాలా హ్యాపీగా మాకు దర్శనాలు చేయించారు అని చెప్పి ఎన్ని కాంప్లిమెంట్స్ మేడం. అసలు చెప్తున్నాను కదా, ఎంతో చేస్తే కానీ ఇంత పుణ్యం నాకు దొరకదు సీరియస్గా. అంటే చాలా మందికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేడం, కొంతమందికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. కానీ ఆ పరమేశ్వరుడి దయవాల, మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ శర్మ గారి దయవాల నాకు ఆ 2 ఉన్నాయని చెప్పి నేను చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను మేడం. ఈ కేదార్నాథ్ యాత్ర నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే
నాకు అసలు తెలియని ఎనర్జీ నాలోకి వచ్చేసి నా లైఫ్ మారిపోయింది మేడం. సో నేను కేదార్నాథ్ చార్ధామ్ యాత్రకి వెళ్ళడం వేరు, చార్ధామ్ యాత్రకి కొంతమందిని తీసుకొని వెళ్ళి దర్శనాలు చేపించడం వేరు మేడం. సో డెఫినెట్గా నాకు అంటే ఈ చార్ధామ్ యాత్ర వెరీ వెరీ స్పెషల్ మేడం. లైఫ్లో నాకు నేను నడవలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను చార్ధామ్ యాత్రకి వెళ్తాను మేడం. సో థ్యాంక్స్ టు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మేడం. బికాస్ నేను ఇంతకు ముందు వేరే ఆర్గనైజేషన్స్ లో కూడా పని చేస్తున్నాను మేడం. పెద్ద ఆర్గనైజేషన్సే, చాలా పెద్ద ఆర్గనైజేషన్సే. కానీ నాకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఏంటి అంటే మేడం, ఈ చార్ధామ్ యాత్ర అంతా నేను ఆపరేట్ చేస్తున్నాను. సో ఏ రోజు కూడా మా భరత్ శర్మ గారు అంటే ఒక రిస్ట్రిక్షన్స్ కానీ ఒక లైన్ గీసి మాకు ఏంటి అంటే ఒక పర్సన్ మీద మాకు మార్జిన్ ఉంటుంది మేడం. ప్రతి ఒక్కరికి ఒక మార్జిన్ ఉంటుంది. కానీ ఈయన ఏం చెప్తారు అంటే, కృష్ణ మీరు మార్జిన్ గురించి చూసుకోకండి, ఒక పర్సన్ మీద మనకి 10,000 అయినా 20,000 అయినా కూడా మీరు ఆలోచించకండి, నాకు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ యూ గో విత్ యర్ గట్స్, ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్ అని చెప్పి మాకు అడుగడుగున మాకు ఎనర్జీ ఇస్తూ ఆ బూస్టప్ ఇస్తూ, మేడం అసలు చేతులు కట్టేసి పని చేయమంటే మనం పని చేయలేమండి. సో ఈయన ఏంటంటే చేతులు కట్టేసి కాదు, అసలు నువ్వు ఏదైనా చేయి, ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పి మాకు గైడెన్స్ ఇస్తూ ముందరుండి నడిపిస్తూ చాలా మేడం. ఇలా ఉంటే చెప్తున్నాను కదా మేడం, ఒక్క 2-3 సంవత్సరాల్లో మేము 2-3 వేల మందిని కూడా మేము చార్ధామ్ యాత్రకి ఈజీగా తీసుకొని వచ్చేయచ్చు మేడం. సూపర్ అండి. అలాగే సార్ చార్ధామ్ యాత్రకు సంబంధించి మరిన్ని టెస్టిమోనియల్స్ ఇప్పుడు చూద్దాము. టెస్టిమోనియల్స్ ప్లీజ్. నమస్తే అండి, నా పేరు అనురాధ, మా వారి పేరు శంకర్ దాసు. మేము వైజాగ్ నుంచి గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ద్వారా వచ్చాము. ఈరోజు దర్శనం ఎంత కనువిందుగా అంటే, ఈ జన్మకి మించిన దేవి లేనట్టుగా కృష్ణ గారు దగ్గరుండి మాకు దర్శనం చేయించారు. ఇంతకంట స్పెషల్ దర్శనంలో తీసుకెళ్ళి 10 నిమిషాలు అక్కడే ఉండి దర్శనం ఆ స్వామిని చల్లారా చూసావు, స్పర్శ దర్శనం. ఇంతకంట మాకు కావాల్సింది ఏమీ లేదు. గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ద్వారా మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఓం శ్రీ కేదార్నాథాయ నమః. With the help of the Gayatri Tours and Travels and the team Mr. Krishna, Vishal and Ravi, we made success the Chardham Yatra, which is my lifelong ambition. So my dear friends, for every spiritual and devotional tour, please select Gayatri Tours and Travels. Thank you very much. Thank you. గాయత్రి టూర్ ట్రావెల్స్ వాళ్ళు మాకు దర్శనం కానీ ఇక్కడ రూమ్ అకామిడేషన్ కానీ చాలా బాగా మాకు అరేంజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళకి మా ఫ్యామిలీ తరఫున గాయత్రి టూర్ ట్రావెల్స్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు చాలా కష్టం అనిపించింది ఎక్కడం కానీ రావడం కానీ, కాకుంటే వీళ్ళ ద్వారా మాకు రూమ్స్ అకామిడేషన్ కానీ టెంపుల్కి పక్కనే మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత దర్శనం మాకు ఆయన దగ్గరుండి సాయి కృష్ణ అనే టూర్ మేనేజర్ దగ్గరుండి మాకు చాలా బాగా దర్శనం చేయించాడు. మేము ఎంతమంది వచ్చామో గాయత్రి టూర్ ట్రావెల్స్ బ్యాచ్ అందరికీ చాలా దగ్గరుండి దర్శనము మాకు చేయించాడు. అన్నిటికంటే మాకు ఈ కేదార్నాథ్ దర్శనం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్ కృష్ణ గారు. అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని థ్యాంక్ చేయడం వేరు, సాయి కృష్ణ గారిని థ్యాంక్ చేయడం హిట్స్ డిఫరెంట్ అండి. ఐ అండర్స్టాండ్ యు ఆర్ సో మచ్ ఎమోషనల్ అబౌట్ ఇట్. కుడ్ యూ ప్లీజ్ షేర్ మోర్ అబౌట్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్? సో ఇంతమంది ప్రేమ అంటే లైఫ్ లో మాత్రం వాళ్ళు గాయత్రి టూర్స్ ని కృష్ణాని మాత్రం మర్చిపోరు మేడం. ఎంత అద్భుతంగా అయినాయి అంటే దర్శనాలు, అంటే మాటల్లో చెప్పలేని మేడం అవన్నీ. సో ఎస్ సారీ. అలాగే సార్ ఇప్పుడు ఎంతో మంది యూత్ ఉంటారు సార్, లైక్ ఎక్కడెక్కడో ట్రెక్కింగ్ చేయడం కంటే ఈ చార్ధామ్ యాత్ర బెస్ట్ అని చెప్పొచ్చు కదండి మేడం. 100% మేడం. అంటే ఇప్పుడు ఎలా యూత్ ఇప్పుడు జెన్జీ కిడ్స్ కానివ్వండి, 90 కిడ్స్ కానివ్వండి, ఎలా అయిపోయారంటే లైక్ దే ఆర్ కమింగ్ టు ఓల్డెన్ డేస్ అనమాట. అంటే ఒక కాలేజ్కి వెళ్ళి, ఒక ఇంటర్ కాలేజ్కి, ఒక బీటెక్ కాలేజ్కి వెళ్ళి మీరు కేదార్నాథ్ వెళ్తారా, బ్యాంకాక్ వెళ్తారా అని అడిగితే మేడం 100%, 700లో 75% ఆఫ్ పీపుల్ లేదు మేము కేదార్నాథ్ వెళ్తామని అంటున్నారు మేడం ఈ రోజుల్లో. సో యూత్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, డెఫినెట్గా మీరు చార్ధామ్ యాత్ర, ఈ కైలాష్ మానస్ సరోవర్ యాత్రలు అన్నీ కూడా ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి. అండ్ మీరు బ్యాంకాక్లు, థైలాండ్లు 70 years 80 years అయినా కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ చార్ధామ్ యాత్రలు ఇలాంటివి కాదు. మీరు ఇప్పుడు వెళ్తేనే మీరు చాలా గౌరవంగా చెప్పుకుంటారు మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి, మీ మనవళ్ళకి, మనవరాలకి, అరే నేను ఎప్పుడో చూశాను అని చెప్పి చాలా గౌరవంగా చెప్పుకుంటారు. అండ్ మీరు చూసిన 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కళ్ళు మూసుకుంటే నిన్నో మొన్న చూసినట్టు ఉంటుంది యాత్రలు. అంత బ్యూటిఫుల్ ప్లేసెస్. శివయ్యతోని కనెక్ట్ అవ్వాలి, నేచర్తోని కనెక్ట్ అవ్వాలి మేడం, బస్ చాలు. నెక్స్ట్ లెవెలింగ్ మొత్తం ఆయన చూసుకుంటాడు మేడం. యా
అలాగే సార్ ఫర్దర్గా ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు అంటే ఈ లైఫ్లో చూస్తూ ప్లాన్ చేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏం లేదు మేడం, యాత్రలు చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి, చాలామంది సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే మీరు చాలా మంచి వైజ్ డెసిషన్ తీసుకోవాలండి. అంటే ఇది చిన్న ఆసామాసి యాత్ర కాదు, ఏదో వెళ్ళేసి వచ్చేసామన్న యాత్ర కాదు. మనము క్లైమేట్తోని ఫైట్ చేయాలి, నేచర్తోని ఫైట్ చేయాలి. అండ్ మనకి అడుగడుగుని ఇబ్బందులు ఉంటాయి మేడం. ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి, అక్కడ టైంకి ఫుడ్ దొరకదు, వాటర్ దొరకవు. ఇలాంటి టైంలో మీరు ద బెస్ట్ ట్రావెల్ ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకొని మీరు యాత్రకి వెళ్ళి రావచ్చు. అలాగే సార్ ఫైనల్గా ఇక్కడ నుంచి ఇండియా నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు అలాగే వాళ్ళ రిలేటివ్స్ బయట నుంచి వచ్చేవాళ్ళు ప్యారలల్గా ఒకేసారి దర్శనం చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా అలా చేసుకోవచ్చు మేడం. మనకి యాక్చువల్లీ కొన్ని డేట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి చార్ధామ్ యాత్ర మే 1వ తారీఖున ఒకటి పెట్టాము, మళ్ళీ మే 17 మేము ఒక 100 మందిని తీసుకొని వెళ్తున్నాం మేడం. సో అది అయిపోయాక జూన్ 14 ఒక బ్యాచ్ ఉంది, జూన్ 27 ఒక బ్యాచ్ ఉంది, మళ్ళీ జూలై 12 ఒకటి ఉంది, జూలై ఒకటి ఉంది. ఈ డేట్స్కి తగ్గట్టు ఎవరైనా మనకి ఈ డేట్సే కాకుండా మేము సపరేట్గా మేము ఒక ఫ్యామిలీ ఉన్నాము, మేము ఇంతమంది వెళ్ళాలనుకుంటున్నాం అన్నా కూడా మనం టూర్స్ చాలా మంచిగా ఆపరేట్ చేస్తాము. ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్ అన్నీ చూసుకుంటూ. సో ఎవరైనా కూడా రావచ్చు మేడం, హ్యాపీగా చెప్తున్నాను. చార్ధామ్ యాత్ర చాలా కష్టమైన యాత్రే, కాకపోతే ది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోని మీరు మీ ఫ్యామిలీతోని ఎలా అయితే యాత్రకి వెళ్ళి సంతోషంగా వస్తారో అంత సంతోషంగా యాత్రకి తీసుకొచ్చే బాధ్యత మాది, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను మేడం నేను. అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మామూలు విషయం కాదు, ఈ యాత్రని చాలా సక్సెస్ఫుల్ చేశారు. అండ్ ఈ యాత్రకి ఎలా వెళ్ళాలి, బెస్ట్ సీజన్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, మీరు కూడా చార్ధామ్ యాత్రనే కాదు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఇంకే యాత్రకు వెళ్ళాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.